ఈ వీడియోలో ఘాతాంకాలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము. ప్రశ్న: a = 3, b = 2 అయిన కింది విలువలను కనుక్కోండి. మొదటిది a⁴b ప్లస్ b⁴a, రెండోది a⁴a ప్లస్ b⁴b, మూడోది a+b⁴b, నాలుగోది a-b⁴a. జవాబు: ఈ ప్రశ్నలో a = 3, b = 2 అని ఇచ్చారు. అయితే కింద ఇచ్చిన విలువల్ని కనుక్కోమన్నారు. మొదటిదేంటి? a⁴b ప్లస్ b⁴a. దీనిలో ఈ రెండు విలువల్ని ప్రతిక్షేపిద్దాము. a అంటే దాని విలువ ఎంత? 3. 3 b అంటే 2 ప్లస్ b అంటే 2, 2 a అంటే 3 3/2లో భూమి ఏమవుతుంది? 3 అవుతుంది. ఘాతాంకం 2 అవుతుంది. ఘాతాంకం 2 కాబట్టి 3ని 2 సార్లు మల్టిప్లై చేస్తూ రాయాలి. అంటే 3 × 3 ప్లస్ 2/3లో భూమి 2, ఘాతాంకం 3. అంటే దీనిలో 2ని 3 సార్లు మల్టిప్లై చేస్తూ రాయాలి. 3 × 3 అంటే దాని విలువ 9 ప్లస్ 2 × 2 అంటే 4, 4 × 2 అంటే 8, 9 + 8 అంటే దాని విలువ 17. ఇది మొదటిది. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండోది ఏంటి? a⁴a ప్లస్ b⁴b a అంటే దాని విలువ ఎంత? 3. 3/a అంటే 3 ప్లస్ b అంటే 2, b అంటే 2 3/3లో భూమి ఏమవుతుంది? 3 అవుతుంది. ఘాతాంకం 3 అవుతుంది. ఘాతాంకం 3 కాబట్టి 3ని 3 సార్లు మల్టిప్లై చేస్తూ రాయాలి. 3 × 3 × 3 ప్లస్ 2/2 అంటే దీనిలో భూమి 2 అవుతుంది. ఘాతాంకం కూడా 2 అవుతుంది. అంటే ఈ భూమిని అంటే 2ని 2 సార్లు మల్టిప్లై చేస్తూ రాయాలి. 2 × 2, 3 × 3 అంటే దాని విలువ 9, 9 × 3 అంటే 27 ప్లస్ 2 × 2 అంటే 4, 27 + 4 అంటే దాని విలువ 31. ఇప్పుడు మూడోది చేద్దాము. మూడోది ఏంటి? a+b⁴b. a అంటే దాని విలువ 3, 3 ప్లస్ b అంటే 2, b అంటే 2 3 + 2 అంటే దాని విలువ 5, అంటే 5/2. 5/2లో భూమి ఏమవుతుంది? 5 అవుతుంది. ఘాతాంకం 2 అవుతుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 5 × 5గా రాయొచ్చు. 5 × 5 అంటే దాని విలువ 25. ఇది మూడోది. ఇప్పుడు నాలుగోది చేద్దాము. నాలుగోది ఏంటి? a-b⁴a. a అంటే దాని విలువ ఎంత? 3. 3 - b అంటే 2, a అంటే 3. 3 - 2 అంటే దాని విలువ 1, 1/3. 1/3 అంటే దాని విలువ 1. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.